T20 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నేను నేత్ర. 2G స్కామ్ పై విచారణ జరిపిన పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ సమావేశం రసాభసగా ముగిసింది. ఏకంగా చైర్మన్ పదవి నుంచి మురళీ మనోహర్ జోషి తప్పుకోవాల్సి వచ్చింది. పీఏసీ రిపోర్టును కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారికి సమాజ్వాదీ, బీఎస్పీ కూడా మద్దతు పలకడంతో మీటింగ్ రచ్చరచ్చగా అయింది. స్పెక్ట్రమ్ కేటాయింపు కుంభకోణంపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపిన ప్రజాపద్దుల కమిటీ తుది నివేదిక తయారు చేసింది. దీనిపై ఈ రోజు సభ్యులంతా సమావేశమై ఆమోదించాల్సి ఉండగా నిన్ననే మ్యాటర్ మీడియాకు లీక్ అయింది. ఆ నివేదికలో ప్రధానికి వ్యక్తిగతంగా క్లీన్ చిట్ ఇచ్చిన కుంభకోణంలో ఆయన కార్యాలయం పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే స్పెక్ట్రమ్ కేటాయింపుల సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం వైపు కూడా నివేదిక వేలెత్తి చూపింది. దీంతో ఈ రోజు సమావేశమైన 21 మంది కమిటీ సభ్యుల్లో 11 మంది నివేదికను వ్యతిరేకించారు. చైర్మన్ హోదాలో మురళీ మనోహర్ జోషి మాట్లాడుతుండగానే కాంగ్రెస్, సమాజ్వాదీ, బీఎస్పీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాళ్లు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో జోషి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీ సైఫుద్దీన్ సోజ్ని చైర్మన్ గా ఎన్నుకుని 1 ఓటు మెజార్టీతో జోషి తయారు చేసిన నివేదికను తిరస్కరించారు. ఆయన ముందే మనసులో ఏదో పెట్టుకుని దాని ప్రకారమే నివేదిక రూపొందించారని, అంతా ఏకపక్షంగా సాగిందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఎయిర్ ఇండియా యాజమాన్యానికి పైలట్లకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇంకా సమ్మె కొనసాగుతోంది. దాదాపు 60 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 5 రోజుల పాటు ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్స్ ను ఆపేసింది. ఎయిర్ ఇండియా యాజమాన్యం పైలట్లు ఎవరి వాదనలో వారు ఉండడంతో ఈ రోజు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో రెండో రోజు సమ్మె అనివార్యమైంది. మే 3 వరకు దేశీయ సర్వీసుల టికెట్ బుకింగ్స్ ను నిలిపివేసింది. 60 సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎయిర్పోర్ట్లలో కనీసం ఫ్లైట్స్ కు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. సమ్మె చేస్తున్న 800 మంది పైలట్లకు మద్దతుగా మరో 40 మంది సిక్ లీవ్ పెట్టారు. ఈ సమ్మెను కేంద్రం తప్పుబట్టింది. ఎయిర్ ఇండియాలోని 1600 మంది పైలట్లకు ఏడాదికి 800 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి వాయిలర్ రవి చెప్పారు. దేశంలో అందరికంటే అత్యధికంగా చెల్లిస్తోంది ఎయిర్ ఇండియానేనని స్పష్టం చేశారు. పైలట్లు మాత్రం వేతన సవరణతో పాటు 3 ఏళ్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, సంస్థలో జరుగుతున్న అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ సామాజికోద్యమ నేత అన్నా హజారే ఆసుపత్రి పాలయ్యారు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న ఆయనకు పూర్తిగా విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. మే 2న లోక్పాల్ మీటింగ్ జరిగే సమయానికి అన్నా కోలుకుంటారంటున్నారు. కీళ్ల నొప్పులు తీవ్రం కావడంతో అన్నా హజారే పూణేలోని ఓ హాస్పిటల్లో చేరారు. ఆసుపత్రికి వచ్చే సమయానికి ఆయనకు బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. వేళకు తినకపోవడం, మందులు సరిగా వేసుకోకపోవడం వల్లే ఆరోగ్య సమస్యలు పెరిగాయన్నారు. ఆయన త్వరగా కోలుకునేలా ట్రీట్మెంట్ చేస్తున్నామని, ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. మే 2న లోక్పాల్ కమిటీ మీటింగ్ ఉన్నందున అప్పటిదాకా పూర్తి విశ్రాంతి తీసుకుని కొన్ని ఎక్సర్సైజ్ చేయాల్సి ఉందని, తన సూచనలు పాటిస్తే తప్పక కోలుకుంటారని డాక్టర్లు అన్నారు. హజారేకి విశ్రాంతి అవసరమైనందున పరామర్శించేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని ఆయన అనుచరులు విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్లోని ధన్బాద్ నిర్మానుష్యమైంది. అల్లర్ల తర్వాత విధించిన కర్ఫ్యూను ఈ రోజు కూడా కొనసాగించారు. గొడవను పెంచడానికి సంఘ వ్యతిరేక శక్తులు పొంచి ఉన్నాయని, అందుకే శాంతి భద్రతలపై తమకు నమ్మకం కుదిరే వరకు కర్ఫ్యూ ఉంటుందని పోలీసు అధికారులు చెప్పారు. ధన్బాద్ లో రోడ్ల పక్కన ఆక్రమణల తొలగింపు సమయంలో నిన్న పోలీసులకు, నిర్వాసితులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలీస్ కాల్పుల్లో 3 చనిపోగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గొడవలు మరింత పెరగకుండా పోలీసులు కర్ఫ్యూ విధించారు. దీంతో ఈ రోజు ధన్బాద్ వీధులన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఎటు చూసినా పారామిలిటరీ సిబ్బంది తప్ప సాధారణ పౌరులెవ్వరూ రోడ్ల మీదకొచ్చే సాహసం చేయలేదు. పరిస్థితి పూర్తిగా అదుపులోకొచ్చే వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఎస్పీ చెప్పారు. ఢిల్లీ శివార్లోని ఓ చెప్పుల తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 3 అంతస్తుల భవనం మొత్తం తగలబడింది. 12 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. 25 ఫైర్ ఇంజన్లు 14 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసి మంటల్ని అదుపు చేశాయి. రూపాయల కుంభకోణాల సరసన మరో భారీ స్కామ్ చేరింది. అయితే ఈసారి అది ఆధ్యాత్మికం పేరు మీద జరిగింది. మహాకుంభమేళ నిర్వహణలో దాదాపు 200 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయంటూ ఏకంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మీదే కేసు నమోదైంది.
12 వచ్చే మహాకుంభమేళా 2010లో జరిగింది. దాదాపు 10 కోట్ల మంది ఆ సమయంలో గంగానదిలో పుణ్యస్నానాలు చేశారని అంచనా. వారికి సౌకర్యాల పేరుతో ఉత్తరాఖండ్లో కోట్ల రూపాయల పనులు జరిగాయి. ఈ పనుల్ని ముఖ్యమంత్రి రమేష్ పొఖ్రియాల్ స్వయంగా పర్యవేక్షించారు. సాక్షాత్తు సీఎం నేతృత్వంలోనే పూర్తిగా నాశరకమైన పనులు జరిగాయి. కుంభమేళా ముగిసిన మరుసటి రోజు నుంచే రోడ్లు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు పనికిరాకుండా పోయాయి. దీంతో జేడీ జైన్ అనే క్రిమినల్ లాయర్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 200 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయని, ఇందుకు పూర్తి బాధ్యుడు ముఖ్యమంత్రేనని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు ఆదేశం మేరకు ముఖ్యమంత్రి మీద పోలీసు కేసు నమోదు చేశారు. ఈ నిధుల దోపిడీ చూస్తుంటే సోమనాథ్ ఆలయాన్ని మహమ్మద్ ఘోరీ దోచుకున్న వైనం గుర్తొస్తోందని పిటిషనర్ అన్నారు. జార్ఖండ్లో మావోయిస్టులు ఓ మైనింగ్ ఇంజనీర్ని హత్య చేశారు. అయితే ఇది సాధారణంగా గనుల తవ్వకానికి వ్యతిరేకంగా జరిగిన హత్య కాదు. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో తేడా వచ్చి జరిగింది. జార్ఖండ్లోని లాతేహార్ ప్రాంతంలో మైనింగ్ ఇంజనీర్ రంజన్ కుమార్ హత్య జరిగింది. 23 ఏళ్ల రంజన్ను మావోయిస్టులు కాల్చి చంపేశారు. స్థానికంగా ఉండే ఓ యువతి రంజన్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ యువతికి అంతకుముందే మావోయిస్టు క్యాడర్లోని ఓ వ్యక్తితో కూడా సంబంధాలున్నాయని తమ విచారణలో తేలినట్లు ఎస్పీ చెప్పారు. తనకు దగ్గర వాల్సిన యువతిని ఇంజనీర్ ప్రేమిస్తున్నాడన్న కసితో మావోయిస్టు కార్యకర్త అతన్ని చంపేశాడని తెలిపారు. దీన్ని బట్టి మావోయిస్టు పార్టీ క్యాడర్ ఎంత దిగజారిపోయిందో అర్థమవుతోందన్నారు. సిద్ధాంతాల పేరుతో పోరాటాలు చేసేవారు ఇలాంటి హత్యలకు పాల్పడడం సిగ్గుచేటని ఎస్పీ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఎలాంటి తేడాలు రాకుండా ఈవీఎంలను హ్యాండిల్ చేసే విషయంలో ఎన్నికల సంఘం అధికారులు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. పోలింగ్ కంటే కౌంటింగ్ సమయంలోనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13న పోలింగ్ జరగ్గా 70% ఓటింగ్ నమోదైంది. మే 13న కౌంటింగ్ జరుగుతుంది. అందుకోసం ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నైతో పాటు కోయంబత్తూర్, తిరుచి, మదురై, పుదుక్కోటైలలో సిబ్బందికి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈవీఎంలను తెరచి ఓట్లు లెక్కించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. చిన్న తేడా వచ్చినా గెలుపోటములు తారుమారయ్యే ప్రమాదం ఉన్నందున సిబ్బందికి ప్రతి అంశాన్ని వివరంగా తెలియజేస్తున్నారు. ఎండోసల్ఫర్ వ్యతిరేక ఉద్యమానికి బీజేపీ కూడా గొంతు కలిపింది. అసలు ఈ విష రసాయనాన్ని దేశవ్యాప్తంగా నిషేధించాలని డిమాండ్ చేసింది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ చెప్పారు. పంటల ద్వారా జనం ఒంట్లోకి ప్రవేశించి వ్యతిరేక ప్రభావం చూపుతున్న ఎండోసల్ఫాన్ పురుగు మందును నిషేధించాలంటూ కేరళలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. తాజాగా ఈ ఆందోళనకు బీజేపీ కూడా మద్దతు ప్రకటించింది. ఈ పురుగు మందును దేశవ్యాప్తంగా నిషేధించాలని పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ తిరువనంతపురంలో డిమాండ్ చేశారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఆ పని చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు 2 నెలల పాటు మాత్రమే నిషేధం విధించే అధికారం ఉంటుందని చెప్పారు. జాతీయ మానవ హక్కుల సంఘం కూడా స్పష్టంగా చెప్పినా పురుగు మందుల తయారీ కంపెనీల లాబీకి భయపడి ప్రభుత్వం వెనక్కి తగ్గుతోందని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా 81 దేశాల్లో ఇప్పటికే ఎండోసల్ఫాన్ ని నిషేధించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ముద్దనూరులో ప్రారంభమైన యాత్ర జమ్మలమడుగు మీదుగా సాగింది. కాంగ్రెస్ తో పాటు జగన్ పార్టీపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. అసమర్థ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. డబ్బులు ఇంకా పెంచుకోవాలని ఆలోచించి ఈ ఎన్నికలు తీసుకొచ్చారు తప్ప ఇంకోటి కాదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నీతికి అవినీతికి పోరాటమని, ధర్మానికి అధర్మానికి పోరాటమని, కడప పౌరుషం చూపిస్తారని తప్పకుండా చూపించాల తమ్ముడు. జగన్ పార్టీని సిట్టు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేసి నీతికి నిజాయితీకి పట్టం కట్టాలి. ఇవి 2020 బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ 9 PM న్యూస్ ని సుమతి అందిస్తారు. చూస్తూనే ఉండండి TV9.